హలో ఫ్రెండ్స్, నేను మీ జ్ఞాన వ్లాగ్స్. ఇప్పుడైతే మనం కేరళలో ఉన్నాము. ఇది వచ్చి కోలం అనమాట. కోలం రైల్వే స్టేషన్. ఇప్పుడు దా దిగాను అనమాట ట్రైన్ అయితే. ఇక్కడ నుంచి అయితే మనం అవుట్ సైడ్ అయితే వచ్చేసాము. రైల్వే స్టేషన్ ఫ్రంట్ ఇట్లా ఉంటుంది. కోలం రైల్వే స్టేషన్ ఫ్రంట్. ఇక్కడ వెళ్ళి ఎక్స్పోర్ట్ చేద్దాము. నేను ఫస్ట్ అయితే ఇక్కడ కేరళ ఫేమస్ అయిన ఛాయ్ అయితే తాగుతున్నాను. ఇక్కడ మార్నింగ్ అయితే ఛాయ్ తాగుతాను అనమాట. కేరళలో అంకుల్ గారు అయితే ఛాయ్ చేస్తున్నాడు. యూనిక్గా ఉంది ఆ ఛాయ్ కూడా చేసే విధానము. ఇక్కడ ఒక ఛాయ్ వచ్చి 10 రూపాయలు. వీళ్ళు ఛాయ్తో పాటు అయితే వడ తింటారనమాట కన్ఫామ్గా. ఈ ఛాయ్తో పాటు వడ అయితే కన్ఫామ్గా తింటారు. 5 రూపాయల వడ. ఈ రెండు తీసుకుంటే ఛాయ్ వడ 15 రూపాయలు అవుతుంది. ఇక్కడ ఫేమస్ అనమాట. అంకుల్ గారు అయితే చూడండి యూనిక్గా చేస్తున్నాడు ఛాయ్ అయితే. ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎండ్ వరకు, మీకు అప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ నుంచి మనం లక్షద్వీప్కి ఎట్లా వెళ్ళాలో ఈ వీడియోలో చెప్తాను. లక్షద్వీప్ కూడా చాలా ఫేమస్ అవుతుంది ఇప్పుడే. చాలా మంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేసి ఈ వీడియో చూడండి. అట్లాగే కొత్తగా మన ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. కేరళ అంటే చాలా ఫేమస్ అనమాట బనానాకి. ఈ బనానా చూసారు ఎంత పెద్దది ఉందో. ఈ ప్రైస్ వస్తే 15 రూపాయలు. దీన్ని తీసి చూశాను, ఎంత సైజ్ బనానా నేను ఎప్పుడూ చూడలేదు. టేస్ట్ మాత్రం కొంచెం టేస్ట్ లెస్గానే ఉంది. ఇప్పుడైతే మనము కేరళలోని కోలం బీచ్కి అయితే వెళ్తున్నాము. ఇది వచ్చి పురాతనమైన బ్రిటిష్ వాళ్ళు కట్టిన క్లాక్ టవర్. ఇది ఏరియా రైల్వే స్టేషన్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. మనమైతే ఇప్పుడు కోలం బీచ్కి వెళ్తున్నాము. చాలా ఫేమస్ అనమాట. ఫిషింగ్ అంతా చేస్తుంటారు. ఇక్కడ ఇల్లులు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మనలాగైతే లేదు, కొంచెం డిఫరెంట్ స్టైల్ అయితే ఉంది. అట్లాగే ఇక్కడ 7:30 అవుతా ఉంది టైము. ఇక్కడ ఇంకా అంగిళ్ళు ఏమి ఓపెన్ చేయలేదు, షాపులు కూడా. చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాము ఇక్కడ ఏమేమో స్ట్రీట్ ఫుడ్ ఉంటుందో. అట్లాగే ఫేమస్ అయిన ఫుడ్ బీచ్కి వెళ్ళే రూట్లో వెళ్తున్నాము ఇప్పుడు. నేను ట్రైన్లో వచ్చేటప్పుడు చూశాను అనమాట. కేరళలో ఎక్కడ చూసినా బనానా చెట్లు అయితే ఉన్నాయి. అట్లాగే కొబ్బరి చెట్లు కూడా చాలా పెంచుతున్నారు వీళ్ళు. ఇక్కడ ఫేమస్ అయిన చిప్స్ కూడా బనానే అనమాట. ఫ్రై చేసి ఇస్తారు. బనానా చిప్స్, కేరళ బనానా చిప్స్ అని ఫేమస్. ఇక్కడైతే నేను ఫ్రంట్లో బ్రేక్ఫాస్ట్ కూడా ఆగాను అనమాట. ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కేరళలో అయితే నాకు 4 దోశలు తీసుకున్నాను. అట్లాగే బనానా సాంబార్. ఇది టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. దోశ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంది. టేస్ట్ మాత్రం నాకు రుచి తెలియలేదు, అట్లుండింది అనమాట టేస్ట్. ప్రైస్ దానికి వస్తే 35 రూపాయలు తీసుకున్నారు. ఫైనల్గా అయితే కోలం బీచ్కి అయితే వచ్చేసాను. దగ్గర 1 కిలోమీటర్ అయితే నడిచి వచ్చేసాను. ఇక్కడైతే అంకుల్ గారు అయితే ఫిషింగ్ చేస్తున్నారు మార్నింగ్. అక్కడ ఫిషర్ మ్యాన్లు కూడా చాలా ఉన్నాయి, బోట్లు కూడా చాలా ఉన్నాయి అనమాట. బ్రదర్ దగ్గరికి అయితే వచ్చాను ఐస్ క్రీమ్ తీసుకుందామని. ఎవరు రాలేదు. అడిగినా నేను, ఎన్ని గంటలకు వస్తారు బ్రదర్ ఇక్కడ జనాలు లేదని అడిగితే బ్రదర్ చెప్పాడు 3:30-4 గంటలకు అయితే వస్తారంట. ఐస్ క్రీమ్ అయితే తీసుకుంటాను, స్ట్రాబెరీ ఫ్లేవరు. ఆయన అయితే అడిగినాడు అనమాట. కొంచెం తమిళ్ తెలుసు ఆయనకి, నాకు కొంచెం తెలుసు. దాంతో అడిగితే ఆయన చెప్పాడు ఎట్లా. ఐస్ క్రీమ్ వచ్చి 30 రూపాయలు తీసుకున్నాడు, స్ట్రాబెరీ. టేస్ట్ కూడా బాగానే ఉండింది. ఇప్పుడు మనం ఉన్న కోలం బీచ్ నుంచి డైరెక్ట్గా కొంచెం ఫ్రంట్లో అయితే లైట్ హౌస్ అయితే ఉంది, కోలం లైట్ హౌస్. అది కూడా ఫేమస్ అనమాట కేరళలోనే, కోలంలోనే ఉంది అది. ఇప్పుడున్న మన కోలం బీచ్ నుంచి లక్షద్వీప్కి అయితే 636 కిలోమీటర్లు అయితే ఉందన్నమాట డిస్టెన్సు. ఇక్కడ బోటింగ్ కూడా చాలా చేస్తుంటారు. కోచి నుంచి అయితే షిప్లు కూడా పోతాయన్నమాట లక్షద్వీప్కి. అట్లాగే ఫ్లైట్లు కూడా అవైలబుల్గా ఉంది కోచి నుంచి అయితే లక్షద్వీప్కి. నేనైతే ఐస్ క్రీమ్ బాగుందని వెనిలా ఫ్లేవర్ కూడా టేస్ట్ చేస్తున్నాను. బ్రదర్ అయితే బాక్స్ అయితే అన్బాక్స్ చేస్తున్నాడు కొత్తది. అట్లాగే ఇక్కడ కోలం బీచ్లో చైనా ఫిషింగ్ నెట్స్ ఎక్కువ ఫేమస్ అనమాట. అట్లాగే చైనా వాటర్ పార్ట్స్, అట్లాగే బోట్స్ అనమాట. ఇప్పుడున్న మన కోలంలో అయితే 8 బీచ్లు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ కోలంలో ఫేమస్ అయింది వచ్చి క్యాష్యూ ఇండస్ట్రీ అనమాట. కేరళ వచ్చి అత్యంతగా పండించే ఇండియాలోనే 5వ ప్లేస్లో ఉంది క్యాష్యూ ఇండస్ట్రీ. కోలం ఫేమస్ ఫుడ్లో అయితే నేను ఫస్ట్ అయితే దోశ ట్రై చేసేసాను. నెక్స్ట్ ఏముంటుందో చూద్దాము. ఇక్కడ బ్రదర్ అయితే ఐస్ క్రీమ్ ఇచ్చేసాడు మన చేతికి. ఈ ఐస్ క్రీమ్ వచ్చి 25 రూపాయలు ఛార్జ్ చేశాడు, 5 రూపాయలు తగ్గించాడు అనమాట. వెనిలా ఫ్లేవరు. టేస్ట్ అయితే బాగానే ఉంది. కోలంలో అయితే చాలా ఫేమస్ అనమాట ఈ లాటరీ టికెట్. చాలా మంది అయితే రోడ్డు పైన పెట్టి అమ్ముతూ ఉంటారు. ఈ టికెట్ ప్రైస్ చూసినట్టయితే 80 రూపాయలు ఉంది, 150 రూపాయలు ఉంది, 200 ఉంది. అమౌంట్ మాత్రం ఎక్కువ ఉంటుంది. వచ్చేది మాత్రం వస్తుందో తెలీదు. నేనైతే ట్రై చేశాను 80 రూపాయలది, నాకైతే రాలేదన్నమాట. చాలా మంది అయితే రోడ్డు పైన పెట్టి ఈ లాటరీలు అమ్ముతున్నారు. అంగిట్లో కూడా పెట్టేస్తున్నారు ఈ లాటరీలు. అంత ఫేమస్ కోలంలో. రైల్వే స్టేషన్ దిగిన వెంటనే ఇవే కనబడ్డాయి నాకు లాటరీలే. ఎక్కడ చూసినా ఉన్నాయి ఈ లాటరీలు అయితే. ఇక్కడైతే వాళ్ళే ప్రైజెస్ కూడా ఇచ్చేసినారు, ఇంత అమౌంట్ వస్తుంది గెలిస్తే అని చెప్పి. ఇది వచ్చి ఫోన్పే ద్వారా స్కాన్ చేయాలా. ఏమీ రాలేదు నాకు, పని చేయలేదు, అది రాలేదు. సరే పెద్ద ఏదో హెల్ప్ఫుల్గా ఉంటుంది 80 రూపాయలు అని చెప్పి ట్రై చేశాను. ఇక్కడైతే యూనిక్గా ఉందన్నమాట. ఇక్కడ ఈ షాప్లో అయితే ఇక్కడ
నీళ్ళల్లో అయితే ఊరబెట్టిన మామిడికాయ అమ్ముతున్నారు ఉప్పు నీళ్ళల్లో. ఫస్ట్ టైం చూసినాను ఇదైతే. కేరళలో అయితే చాలామంది ఇష్టపడి తింటారనమాట ఈ పికలు, ఊరబెట్టింది ఉప్పు నీళ్ళల్లో. బాగానే ఉంది టేస్టు. ఇక్కడ పెట్టిన గాజు సీసాలు చాలా అట్రాక్టివ్గా ఉంది. దీంట్లో ఉన్న ఫుడ్ కూడా స్వీట్లు అమ్ముతున్నారు, అట్లాగే మిక్చరు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇవంతా టేస్ట్ కూడా మనలాగా లేదు, కొంచెము డిఫరెంట్గా అయితే ఉంది. మన పిక్కలు అయితే ఇస్తున్నాడు బ్రదర్ అయితే. 30 రూపాయలు ఛార్జ్ చేస్తాడు దీనికి. ఈ షాప్ ఫ్రంట్లోనే ఒక రాజుది బంగ్లా ఉన్నిందనమాట. చాలా యూనిక్గా ఉంది ఇది చూసేదానికి కూడా. అట్లా అంకుల్ గారి దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ ఫేమస్ అయిన కుల్కి సర్బత్ అయితే ట్రై చేస్తున్నాను. యూనిక్గా ఉంటుంది, మనలాగా ఉండదు, చాలా యూనిక్గా చేస్తున్నాడు. లెమన్ అయితే తీసేశాడు, దానిపైన ఉన్న పొట్టు అయితే. గ్లాస్ చూడండి ఎంత పెద్దది ఉందో. ప్రైస్ మళ్ళీ చెప్తాను, వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా. అంకుల్ గారు అయితే దీంట్లో షుగర్ నీళ్ళు దాన్ని పోతున్నాడు. షుగర్ అంటే చక్కెర నీళ్ళు అనమాట. అక్కడ పోయి పోసుకొని వస్తున్నాడు. ఈ అంకుల్ గారి దగ్గర అయితే స్వీట్లు కూడా ఉన్నాయి. చిన్న బేకరీ కూడా పెట్టుకున్నాడు ఫ్రంట్లో అయితే. ఈ సర్బత్ అయిపోయిన వెంటనే ఆ బేకరీలో స్వీట్లు కూడా చూపిస్తాను, ట్రెడిషనల్ స్వీట్లు. ఆయనే చెప్పాడనమాట, ఫేమస్ అనమాట ఈ సర్బత్తు. తెచ్చేసాడు అంకుల్ అయితే సిరప్. అంకుల్ గారు అయితే గ్లాస్ని ఒకసారి బాగా కడుగుతున్నాడు. దీంట్లో అయితే ఇప్పుడు షుగర్ నీళ్ళు అయితే పోస్తున్నాడు. ఫేమస్ అనమాట కేరళలో. ఇది పలకడాలో కూడా అమ్ముతూ ఉంటారు సర్బత్తు, కుల్కి సర్బత్ అని. దీంట్లో అయితే ఇప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేశాడు. లెమను, ఆరెంజు మొత్తం మిషన్లో అయితే పెట్టేశాడు. మొత్తము మిక్స్ చేసి జ్యూస్ లాగా వచ్చింది. దాంట్లో చిల్లీ కూడా యాడ్ చేశాడు మిషన్లో అయితే. మొత్తం అయితే దీంట్లో అయితే ఉంది ఇప్పుడు ఐసు మొత్తం వేసేసాడు. దీంట్లో అయితే ఇప్పుడు సోడా వేసి ఇచ్చేస్తాడు. మన కుల్కి సర్బత్, ఫేమస్ కోలం కుల్కి సర్బత్ అయితే రెడీ అయిపోయింది. మొత్తాన్ని మిక్స్ చేస్తున్నాడు ఇప్పుడు. ప్రైస్ దానికి వస్తే 90 రూపాయలకి ఇంత పెద్ద గ్లాస్ ఇచ్చినాడు నాకు. చాలా ఫేమస్ అనమాట కేరళలోనే కోలంలో. అట్లా ఇక్కడ బనానాలు కూడా అమ్ముతున్నాడు. చాలా డిఫరెంట్గా ఉన్నాయి సైజులు కానీ, కలర్ కానీ వెరైటీగా ఉన్నాయి బనానాలు కూడా. ఈ పేర్లు తెలిస్తే మీరు, ఈ బనానా పేర్లు తెలిస్తే కమెంట్ చేయండి. ఈ అంకుల్ గారి దగ్గర కూడా టేస్ట్ చేశాను బనానా పెద్దది. ఇది టేస్ట్ కూడా కొంచెం తక్కువనే ఉంది, మీకు చెప్పాను పోయిన వీడియోలో కూడా. ఇక్కడ స్వీట్లు చూసినట్టయితే బెల్లం బోండా అని చెప్పి, అట్లాగే ఇక్కడ దిల్పస్ లాగా ఒకటి ఉంది, ఇదైతే తీసుకున్నాను అనమాట, టేస్ట్ చేస్తాను. అట్లా ఇక్కడ కేకులు ఉన్నాయి. ఈ దిల్పస్ విషయానికి వస్తే 20 రూపాయలు ఛార్జ్ చేశాడు దీనికి. టేస్ట్ కూడా బాగానే ఉన్నింది అనమాట, లేయర్లుగా. అట్లా ఇక్కడ ఫేమస్ కేరళ బిర్యానీకి దగ్గరికి అయితే వచ్చేసాను. ఈ బిర్యానీ వచ్చి 140 రూపాయలు. అట్లాగే పికిల్ ఇచ్చారు, దీంతోపాటు ఆనియన్స్, లెమను అంతా ఇచ్చారనమాట. వీళ్ళు దేంట్లో అయినా సరే అప్పలం వేసుకొని తింటారనమాట. బిర్యానీలో అయినా సరే దేంట్లోనే సరే. మనకైతే బిర్యానీతో పాటు అప్పలం అయితే ఇచ్చారు. అప్పలం టేస్ట్ డిఫరెంట్గా ఉంది, టేస్ట్ కూడా సూపర్గా ఉండింది. ఎంతో కష్టపడి దూరం అయితే వచ్చాను. ప్లీజ్ దయచేసి మీరు 10 మందికి వీడియో షేర్ చేయండి, నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. వాళ్ళు 10 మందికి షేర్ చేస్తారు. అట్లాగే మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకొని. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోవడం లేదు. ప్లీజ్ అది యాక్టివేట్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేయాలనుకుంటే జాయిన్ మెంబర్షిప్లో జాయిన్ అయ్యి కూడా నాకు సపోర్ట్ చేయొచ్చు. నాకు ట్రావెలింగ్కి దానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ బిర్యానీ టేస్ట్ చేసి చెప్తాను ఎట్లుందో. బిర్యానీ అయితే కొంచెం చప్పగా ఉంది, మసాలాలు కూడా లేదు. ఇక్కడైతే చికెన్ తందూరి తీసుకున్నా 240 రూపాయలు. అట్లాగే గ్రేప్స్ జ్యూస్ తీసుకున్నా, ఇది 50 రూపాయలు అనమాట. అట్లాగే కేరళ అంటే చాలా ఫేమస్ కదా బనానా చిప్స్కి. ఇక్కడికైతే బనానా చిప్స్ తీసుకుందామని వచ్చినాను. బ్రదర్ దగ్గర అయితే 1/2 కేజీ బనానా చిప్స్ 100 రూపాయలు అట్లాగే తీసుకుంటున్నాను. ఇక్కడైతే బ్రదర్ దగ్గర బేకరీ అనమాట. ఇక్కడ అన్ని రకాల చిప్స్ కూడా అమ్ముతూ ఉంటాడు. మన కోసం అయితే ఇప్పుడు చిప్స్ ప్యాక్ చేస్తున్నాడు. ఈ చిప్స్ వచ్చి కొబ్బరి నూనెతో ఫ్రై చేస్తారనమాట. టేస్ట్ కూడా వాసన, కొబ్బరి వాసన వస్తూ ఉంటుంది. ఇంచేపు అంకుల్ దగ్గర జ్యూస్ అంకుల్ దగ్గర చూసారు కదా బనానాలు, ఆ బనానాలతో కూడా అన్ని రకాల చిప్స్ అయితే ఉన్నాయి ఈ దగ్గర. ఇక్కడ కింద అయితే పెట్టుకొని ఉన్నాడు ఈ దగ్గర. అట్లాగే ఇన్ని రకాల చిప్స్లు అయితే ఉన్నాయి. చాలా కేరళ అంటే చాలా ఫేమస్ అనమాట. హల్వా కూడా తీసుకుంటున్నాను. మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకొని మర్చిపోకుండా. అట్లాగే 10 మందికి షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తాను. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను, మీ జ్ఞాన వ్లాగ్స్.